టెర్రరిజాన్ని అణిచివేసేందుకు భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. పాకిస్తాన్ పట్ల భారత్ ఎలా వ్యవహరించాలనే దానిపైన అధికారులతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సమావేశం కానుంది. ఉగ్రవాదాన్ని అణిచివేతపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. టెర్రరిజంపై పోరులో ఆర్మీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామన్నారు. డేట్, టైం, ప్లేస్ ఫిక్స్ చేసుకోవాల్సింది త్రివిధ దళాలేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ జరిగింది. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రపతి ముర్మును కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఢిల్లీలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో దాదాపు 40 నిమిషాల పాటు మీటింగ్ జరిగింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాతి పరిణామాలపై చర్చించారు. పాకిస్తాన్ పట్ల భారత్ ఎలా వ్యవహరించాలనే దానిపైన అధికారులతో చర్చించారు. బీఎస్ఎఫ్, ఎస్ఎస్జీ, అస్సాం రైఫిల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసింది కేంద్రం. ఇప్పటికే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తోంది ఎన్ఐఏ. టూరిస్టుల నుంచి పలు వీడియోలు అందడంతో వాటి ఆధారంగా ఉగ్రవాదుల్ని గుర్తించే పనిలో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఉగ్రదాడి జరిగిన కశ్మీర్లోని బైసరన్ లోయలో సీన్ రీక్రియేట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. బైసరన్ వ్యాలీలో పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు దారుణానికి పాల్పడినట్లు తెలిపింది ఎన్ఐఏ. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే లోయలో రెక్కీ చేసినట్లు గుర్తించింది. పహల్గాంలోని హోటళ్లలో సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తున్నారు. దాడి జరిగే రోజు 2 ఉగ్రవాదులు బైసరన్ లోయలోని ఓ ఫుడ్ స్టాల్లో ఉన్నట్లు గుర్తించింది ఎన్ఐఏ. టూరిస్టుల సంఖ్య పెరిగే వరకు ఎదురు చూసి ఆ తర్వాత కాల్పులకు తెగబడినట్లు చెప్తున్నారు అధికారులు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారీగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్లు చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేతపై అనేక చర్యలు చేపట్టింది. మరోవైపు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలోని మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్టు ప్లేస్లు మూసివేసింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. యుఎన్ సాక్షిగా పాకిస్తాన్ను రోగ్ కంట్రీగా ఆరోపించింది భారత్. పాక్ గురించి ప్రపంచమంతా తెలుసని, గ్లోబల్ టెర్రరిజం అడ్డా అని విమర్శించారు యుఎన్లో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజన్ పటేల్. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కమెంట్స్ ని హైలైట్ చేశారు. పాక్ డిఫెన్స్ మినిస్టర్ మాటలు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని ప్రపంచమంతా తెలుసన్నారు యోజన పటేల్. Having been a victim of cross-border terrorism for decades, India fully understands the long-lasting impact such acts have on victims, their families and society. As the UN Security Council in its statement has said, perpetrators, organizers, financiers and sponsors of reprehensible acts of terrorism must be held accountable and brought to justice. పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ఎక్స్ ఖాతాను కేంద్రం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్ పై ఆ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ పై బ్యాన్ పెట్టింది భారత్. ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడింది పాక్. కుప్వారా, బారాముల్లాలో ఫైరింగ్ చేసింది పాక్ సైన్యం. అలాగే అక్నూర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. పాక్ కుట్రలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు చెప్పింది ఇండియన్ ఆర్మీ. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటైన జవాబు ఇచ్చినట్లు తెలిపింది భారత సైన్యం.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ బుధవారం సమావేశం కానుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిపై విచారణలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 26 మందిని పొట్టన పెట్టుకున్న 4 టెర్రరిస్టులకు పాక్ సైన్యంతో సంబంధాలున్నట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. భారత్ గగనతలంపై పాక్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించే ఆలోచనలో ఉంది. జమ్మూ కశ్మీర్ పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాక్ సైన్యంతో లింకులు ఉన్నట్లు బయటపడుతోంది. 26 మంది టూరిస్టుల్ని చంపిన 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా పాక్ మాజీ సైనికుడేనని తేలింది. పాక్ ఆర్మీలో పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తులో స్పష్టమైంది. ప్రస్తుతం హషీం మూసా కరడుగట్టిన టెర్రరిస్ట్ గా మారినట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి. పాకిస్తాన్ లష్కరే తోయిబాతో కలిసి హషీం మూసా పనిచేసినట్లు కనిపెట్టారు. లష్కరే తోయిబా మాస్టర్ మైండ్ హషీం మూసాను కశ్మీర్ కు పంపినట్లు చెప్తున్నారు దర్యాప్తు అధికారులు. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి హెల్పర్ గా వచ్చినట్లు సమాచారం. పాక్ పారా కమాండోలకు అత్యాధునిక శిక్షణ ఇస్తారు. వీళ్లంతా కోవట్ ఆపరేషన్లో దిట్టలు. ట్రైనింగ్ లో వీరిని మానసికంగా శారీరకంగా బలంగా తయారు చేస్తారు. దాడుల్లో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. అత్యాధునిక వెపన్స్ వాడడం, నేరుగా కొట్లాడడంలో వీళ్లు స్పెషలిస్టులు. మూసాతో పాటు మరో 2 ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మీర్ కూడా పాక్ లోనే ట్రైనింగ్ తీసుకున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ 4 టెర్రరిస్టులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటలు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. కోకెర్నాక్ అడవుల నుంచి బైసరన్ లోయ దాకా నడుచుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. 4 ఉగ్రవాదుల ముఠా కోసం భారత సైన్యం వేటాడుతోంది. 4 సార్లు త్రుటిలో తప్పించుకున్నారు. రేపోమాపో ఈ నరరూప రాక్షసుల్ని మట్టుబెట్టడం ఖాయమంటున్నారు ఆర్మీ అధికారులు. భారత్ గగనతలంపై పాక్ విమానాలకు బ్రేక్ వేసే ఆలోచనలో ముందుకు వెళ్తోంది కేంద్రం. పాకిస్తాన్ తన గగనతలంపై ఇండియన్ విమానాల రాకపోకలపై ఇప్పటికే నిషేధం విధించింది. పాక్ విమానయాన సంస్థలకు గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ విమానాలకు నో ఎంట్రీ బోర్డు పెడితే పాక్ ఎయిర్లైన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. దూరంతో పాటు ఖర్చు పెరుగుతుంది. పాక్ విమానాలు కౌలాలంపూర్, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన ఇండియా ఎయిర్ స్పేస్ ని దాటాల్సిందే. మిస్ వరల్డ్ కాంటెస్ట్ పై రివ్యూ చేసిన సీఎం రేవంత్ డెలిగేట్స్ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కొత్త సీఎస్ రామకృష్ణారావు ఆయన్ని కలిశారు. ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ శాశ్వతంగా దెబ్బతీశారని మంత్రులు ఫైర్ అయ్యారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం అంచనాలను పెంచుకుంటూ పోయారన్నారు. ధరణి యాక్ట్ రైతుల్ని ఆగం చేసిందన్నారు మినిస్టర్స్. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్, అతిథులు బస చేసే హోటల్స్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మే 7వ తేదీన జరగనున్న అందాల పోటీల ఏర్పాట్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ చారిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు రేవంత్. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మిస్ వరల్డ్ 2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జస్టిస్ షమీం అఖ్తర్. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ షమీం అఖ్తర్ కు సీఎం విషెస్ చెప్పారు. ఇద్దరి మధ్య పలు కీలక విషయాలు చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి చైర్మన్ గా నియమితులైన జస్టిస్ శివకుమార్ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర కొత్త సీఎస్ గా నియామకమైన తర్వాత తొలిసారిగా భట్టిని కలిశారు రామకృష్ణారావు. ఈ సందర్భంగా రామకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలిపారు భట్టి విక్రమార్క. అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని ప్రకటించారు కొత్త సీఎస్.
రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ శాశ్వతంగా దెబ్బతీశారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచుకుంటూ పోయారన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు వ్యతిరేకించడం బీఆర్ఎస్ మూర్ఖత్వం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసి క్షమాపణలు చెప్పాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి తీవ్రంగా దెబ్బతీసినరు. వాళ్ళు మాట్లాడే మాటలు చూడండి. అసలు ఎవరన్నా సిగ్గునోళ్ళు ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా, ఇంత ఘోర వైఫల్యం తర్వాత మాట్లాడతారు? అసలు వాడు ఇండియస్ ఎవడోడు, వీడోడు, వాడోడు. మరి నీకు తెలుసా? మరి నువ్వు కట్టినావు కదా, నువ్వు అంతా కూలిపోయింది కదా. అందరి సలహాలు సూచనలు తీసుకుని భూభారతి చట్టం తెచ్చామన్నారు పొంగులేటి. కేసీఆర్ చెప్పిందే చట్టంలా ధరణి తెచ్చి పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా షెట్పల్లిలో భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఆనాడు ధరణితో వచ్చిన ఇబ్బందులతో పాటు వాటి మీద మాకు హక్కులు లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించి వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో లక్షలాది భూ సమస్యలు వచ్చాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీ మేరకు నూతన భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో నిర్వహించిన భూభారతిపై అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పట్టాలు మార్పు చేసుకోవాలన్నా, మన భూమి వెరిఫికేషన్ చేసుకోవాలన్నా, భూ రికార్డులను కాపీ పొందాలనుకున్నా ఇట్లా అనేక రకాలమైనటువంటి అంశాలను ఇలా భూభారతిలో పెట్టాం. గతంలో భూ రికార్డు మెయింటైన్ చేయకపోతే కంప్యూటర్లా కనిపించినది కనిపించింది, కనిపించినది కనిపించలే, దాచిపెట్టారు, ఎత్తుకపోయారు కంప్యూటర్లా. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి చట్టం రైతులను ఆగమాగం చేసిందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతులకు చెందిన భూములను వారికి తెలియకుండానే గులాబీ నేతలు తమ అనుచరులకు కట్టబెట్టారని విమర్శించారు. గత ప్రభుత్వంలో పోయి మీరు ఒక సెక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు 1000 రూపాయలు కట్టి, వాళ్ళనే వాళ్ళు ఇది ఈ సెక్షన్లో రాదు ఇంకో సెక్షన్లో, మళ్ళీ పోయి మళ్ళీ 1000 రూపాయలు కట్టుకొని మళ్ళీ ఆ సెక్షన్కి పెట్టుకునేవాళ్ళు. అలా మిమ్మల్ని తిప్పుతూనే ఉండేవాళ్ళు, కానీ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. మీ పైసలు మాత్రం ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోయి ఇటువంటి దారుణమైనటువంటి మోసాలు ఆ రోజు రైతులను వాళ్ళు చేశారు. మహిళలు తలుచుకుంటే అసాధ్యాలు కూడా సులభ సాధ్యాలు అవుతాయన్నారు మంత్రి సీతక్క. అందుకు ఎందరో మహిళల విజయాలు మన కళ్ల ముందే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన 7వ ఎడిషన్ స్త్రీ శక్తి అవార్డ్స్ కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ ఆపేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రిక్వెస్ట్ చేశారు. మహిళలు అవకాశాలుంటే అన్ని రంగాలలో రాణించగలుగుతారు. వీళ్ళకేం చేత కాదు అనేటువంటి ఆ యొక్క ఒక బ్యాక్వర్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వదిలేసుకొని మహిళలు మన ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, మన కూతురైనా, మన భార్య అయినా, మన తల్లి అయినా ప్రోత్సహించాలనేటువంటి అవగాహన రావాలి. సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కలిగేలా మంత్రులు చర్యలు స్పీడప్ చేశారు. విపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పలేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే 2 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ తొలి నివేదిక వచ్చిందన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై ఉత్తమ్ మాటల్లో కొత్త సంగతులు లేవన్నారు. ఈడీ, ఐటీని వాడినట్లే దేశంలో ఎన్డీఎస్ఏను వాడుతున్నారని ఆరోపించారు. ఎన్డీఏ జేబు సంస్థగా ఎన్డీఎస్ఏ మారిందన్నారు హరీష్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు. ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైపోయి ఈ బిల్లు బైబిలు, ఈ బిల్లు ఖురాను, ఈ బిల్లు భగవద్గీత అని చెప్పి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. అప్పుడు రాంగ్ అయింది, ఇప్పుడు రైట్ ఎట్లయిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ ఎన్డీఎస్ఏ
రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వరుసగా 4గోసారి లిబరల్స్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీకి 167 స్థానాలు దక్కాయి. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కేవలం 145 స్థానాలకే పరిమితమైంది. దీంతో లిబరల్ పార్టీకి అధికారం ఖాయమైంది. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యుల బలం అవసరం. అయితే లిబరల్ పార్టీకి 167 స్థానాలు మాత్రమే వచ్చాయి. అంటే మరో ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన సీట్ల కంటే 5 సీట్లు తక్కువయ్యాయి. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మార్క్ కార్నీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఫ్రాంకోయిస్ బ్లాంకెట్ నేతృత్వంలోని బ్లాక్ క్యూబికాయిస్ పార్టీ 23 స్థానాల్లో గెలిచింది. ఇక ఖలిస్తానీలకు అనుకూలుడైన జగ్మీత్ సింగ్ కు చెందిన ఎన్డీపీ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ కేవలం 7 చోట్ల మాత్రమే గెలిచింది. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జగ్మీత్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. That's all for now.